చిత్తకళలు. ఈరోజు కథ పాత బంగ్లా. అనగనగా రాత్రి సమయం 12 గంటలు అయింది. ఒక ఊరి చివర పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లా గురించి ఊరంతా చెబుతుంటారు. అర్ధరాత్రి తర్వాత అక్కడ ఎవరో నడిచే చప్పుళ్ళు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయని. రవికి అలాంటి కథలపై నమ్మకం ఉండదు. ఒకరోజు రాత్రి సాహసంగా ఆ బంగ్లాలో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లాష్లైట్ పట్టుకుని పాత బంగ్లాలోకి ప్రవేశించాడు. గదులు వెలితిగా ఉన్నాయి. గోడలపై పాత చిత్రాలు మసక కాంతిలో భయపెట్టేలా కనిపించాయి. ఆ సమయంలో ఒక తలుపు మెల్లగా చప్పుడు అయింది. ఎవరు అని అడిగాడు రవి. సమాధానం లేదు. వెంటనే ఒక స్త్రీ కేక వినిపించింది. చెవులు మూసుకున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. బయటకు వెళ్లే మార్గం కనిపించలేదు. ఎదురుగా అద్దంలో తన వెనకాల ఇంకొక రూపం కనిపించింది. కాని తిరిగి చూడగానే ఎవరూ లేరు. వెంటనే రవి బయటకు పరుగెత్తాడు. ఎవరో తనను తరుముతున్నట్లు అనిపించింది. అప్పుడు గట్టిగా ఒక శబ్దం వినిపించింది. మళ్ళీ ఈ బంగ్లాలో అడుగు పెడతావా అని. రవికి ప్రాణాలు పైనే పోయాయి. రవి ఇంటికి పరిగెత్తాడు. మళ్ళీ ఆ బంగ్లా వైపు వెళ్ళలేదు. పాఠం: ప్రతి కథ కేవలం కథ కాదు, కొన్ని నిజంగా జీవిస్తుంటాయి.